హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో రిచ్ ప్రోటీన్ బ్రౌన్ రైస్ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ బ్రౌన్ రైస్ని తెలుగులో ముడి బియ్యం అని కూడా అంటారు. ఈ బ్రౌన్ రైస్ని రైస్ వండుకొని తినలేం కాబట్టి ఈ విధంగా దోశలో వేసుకొని తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ముందుగా ఈ దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. అందుకోసం 2 కప్పుల మినపప్పుని తీసుకోవాలి. 1/2 కప్పు పెసర్లను తీసుకోవాలి. 1/2 కప్పు పల్లీలను కూడా తీసుకోవాలి. 1/2 కప్పు శనగలను కూడా తీసుకోవాలి. 1/2 కప్పు బొబ్బర్లను కూడా తీసుకోవాలి. అవేనండి అలసందలు అంటారు కదా. 1/2 కప్పు రాగులను తీసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పును వేసుకోవాలి. ఆల్రెడీ మనం శనగలు వేసాం కాబట్టి సరిపోతుంది. 5 జీడిపప్పులను కూడా వేసుకోవాలి. 5-6 బాదం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. మనం ఫస్ట్ ఏ కప్పుతో అయితే మెజర్ చేసామో అన్నీ అవే కప్పుతోని మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ రైస్ని 6 కప్పులు తీసుకోవాలి. మనం మినపప్పుని 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 3 కప్పుల చొప్పున బియ్యాన్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. బాగా పొంగుతుంది కూడా. మనం అన్ని పప్పులు కలిపాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది దోశ. ఇలా అన్నీ ఒకసారి కలుపుకొని వాష్ చేసుకోవాలి వాటర్తోని ఒకసారి. మనం ఈ పిండితోని పునుగులు కూడా వేసుకోవచ్చు. గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఇలా 2 టైమ్స్ క్లీన్ చేశాక వాటర్ పోసుకొని ఒక 4 నుంచి 5 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా నానిన పప్పులన్నిటినీ మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు 2 స్పూన్ల అటుకులను 1 గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా నానిన అటుకులను మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకొని రుబ్బుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్రను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. బరకగా అస్సలు పట్టుకోకూడదు. ఇలా రుబ్బుకున్న పిండిని మూత పెట్టుకొని నైట్ మొత్తం అలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పొంగుతుంది. ఇలా పొంగడం వలన దోశలు చాలా బాగా వస్తాయి. మీరే చూసారు కదా పిండి ఎంత బాగా పొంగిందో. ఎప్పుడు ఒకే విధంగా దోశ కాకుండా ఇలాగ అన్ని పప్పులు కలిపి చేసుకోండి. చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఇందులోనే ఉప్పు కలపకూడదు. మనకి ఎంతైతే అవసరమో ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకొని అందులో ఉప్పు కలుపుకొని దోశ వేసుకోవాలి. ఇప్పుడు పల్లి చట్నీ కోసం 1 కప్పు పల్లీలను తీసుకోవాలి. 2 పచ్చిమిర్చిని మిడిల్లో కట్ చేసి వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుట్నాలను కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని దానిపైనంక ఈ వేడి పల్లీలను వేసుకుంటే కొత్తిమీర మగ్గిపోతుంది. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అంటే చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా అయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది దోశకి. దోశలకి చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దోశను ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. ఇలాగా దోశ పెనం వేడెక్కిన తర్వాత దానిపైన కొంచెం వాటర్ని చల్లుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని రుద్దుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ని దోశపిండిని వేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంటను.
చూసారు కదా దోశ ఎంత బాగా వస్తుందో పెనానికి అంటుకోకుండా. మీరు కూడా ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకొని తినాలి అనిపిస్తుంది. ఇలాగ ఒక్కసారైనా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా బ్రౌన్ రైస్తో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. బ్రౌన్ రైస్లో క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మెయిన్గా మామూలు రైస్ కంటే ఈ బ్రౌన్ రైస్ని యూజ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.